రైట్ ఇక తిరువూరు ఎపిసోడ్ పై క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధమవుతోంది. క్రమశిక్షణ కమిటీ మధ్యాహ్నానికి నివేదికను తయారు చేయబోతోంది. ఇవాళ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లాకు రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ కు సైతం నివేదిక ఇవ్వబోతోంది క్రమశిక్షణ కమిటీ. సీఎం చంద్రబాబు రాగానే క్రమశిక్షణ కమిటీ నివేదికపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. క్రమశిక్షణ కమిటీ నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు రైట్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదిక సీఎంతో పాటు నారా లోకేష్ కూడా చూడబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ప్రజెంట్ మనం చూస్తున్నాము నివేదిక సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నానికి మొత్తాన్ని కూడా క్యూరేట్ చేసి ఇటు పంపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే నివేదికలో ఎటువంటి అంశాలను పొందుపరచబోతున్నారు అని అనుకోవాలి? అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అంటే తిరువూరు పంచాయతీ క్లైమాక్స్కి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఇష్యూ పైన టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అవ్వడం, క్రమశిక్షణ కమిటీ ముందు వాళ్ళు హాజరయ్యి వాళ్ళ వివరణ తీసుకుని నివేదిక ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యం. తాజాగా నిన్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఉదయం క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. మధ్యాహ్నం ఎంపీ కేసినేని చిన్ని కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యి వివరణ ఇచ్చారు. నిన్న క్రమశిక్షణ కమిటీ హాజరైన సందర్భంగా కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం పైన క్రమశిక్షణ కమిటీ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఏదైనా వివాదం ఉన్నప్పుడు, తోటి ఎమ్మెల్యేనో ఎంపీతో వివాదం ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన నేతల వద్దో లేకపోతే అధిష్టానం వద్దో ప్రస్తావించాలి. కానీ బహిరంగ వేదికల మీద సోషల్ మీడియాలో మాట్లాడేంటంటూ కొంత మందనించినట్టు తెలుస్తుంది. అంతేకాదు కొలికిపూడి శ్రీనివాసు గత 1 yearగా కేసినేని చిన్ని మీద లేకపోతే అక్కడ స్థానిక టీడీపీ నేతల మీద చేసినటువంటి ఆరోపణలు, సోషల్ మీడియా వేదిక ఆయన పెడుతున్నటువంటి కొన్ని పోస్టులు, అంటే తన టికెట్ కోసం దాదాపు 5 కోట్లు చిన్నికి ఇచ్చారంటూ కొన్ని ఆధారాలు సోషల్ మీడియాలో పెట్టినటువంటి నేపథ్యం. వాటికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా అనే అంశాన్ని కూడా క్రమశిక్షణ కమిటీ సభ్యులు ప్రస్తావించారు. దాని మీద కొలికిపూడి శ్రీనివాస్ సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తుంది. వాటితో పాటు కేసినేని చిన్ని దగ్గర నుంచి కూడా వివరణ తీసుకున్నారు. పూర్తి స్థాయిలో గత 1.5 కాలంగా ఏం జరుగుతుందనే పూర్తి ఆధారాలని కేసినేని చిన్ని కూడా క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ తయారు చేసిన నివేదికను మరికొద్దిసేపట్లోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అందజేయబోతున్నారు. పల్లా శ్రీనివాసరావు సాయంత్రానికి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈ నివేదికను అందజేయబోతున్నారు. అంతకంటే ముందు నారా లోకేష్ కూడా ఈ నివేదికని అందించే అవకాశం కనబడుతుంది. నివేదికలో పూర్తిగా కొలికిపూడి శ్రీనివాస్ ఈ ఏడాది కాలంలో ఏం చేశారు, అక్కడ ఎలాంటి వివాదాలకు కారణమయ్యారు, పార్టీని ఏ విధంగా డ్యామేజ్ చేశారనే అంశాలకు సంబంధించి కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారం పైన అక్కడ స్థానిక టీడీపీ నేతలు కానీ అక్కడ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి వివరాలతో కూడినటువంటి ఇంకొక నివేదికని ఎంపీ కేసినేని చిన్ని కూడా క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. వాటన్నిటిని బేరీజు వేసుకుని మొత్తం ఆధారాలతో సహా ఒక నివేదికనైతే క్రమశిక్షణ కమిటీ సిద్ధం చేసింది. సాయంత్రం దీన్ని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేయబోతున్నారు. నివేదిక అందిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒక స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి, ప్రచారం కూడా జరుగుతుంది. కొలికిపూడి శ్రీనివాస్ మీద వేటు పడబోతుందనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే కొలికిపూడి మీద వేటు వేస్తారా, అక్కడ వేరే వాళ్ళకి టీడీపీ నేతకి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు తెలుగుదేశం అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఇప్పటికే చాలా అవకాశాలు కొలికిపూడి శ్రీనివాసరావుకి ఇచ్చామనేది టీడీపీ వర్షంగా కనబడుతుంది. ఇన్ని అవకాశాలు ఇచ్చినా ఆయన తీరు మార్చుకోవట్లేదు. రాజేష్, వీళ్ళిద్దరిని కూడా సెపరేట్ గా పిలిచి మాట్లాడినట్టుగా తెలుస్తోంది అక్కడ కమిటీ సభ్యులు. అయితే చిన్ని సాక్ష్యాలను అక్కడ సమర్పిస్తే ఇటు కొలికపూడి మాత్రం కేవలం సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు ఆధారంగా మాత్రమే చేసినట్టుగా ఆయన మాట్లాడటం మనం చూసాము. బట్ ట్విట్టర్ లో ఆయన చేసిన ఆరోపణలకి ఆయన స్క్రీన్ షాట్స్ సైతం అటాచ్ చేయడం కూడా మనం చూసాం. సో ఇక్కడ అంటే ఇప్పుడు చెప్తున్న వాదనకి అప్పుడు ఆయన ట్వీట్ చేసిన దానికి సంబంధం లేని ఆన్సర్స్ వస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. మరి దీనికి సంబంధించి ఇటు కమిటీ ఎటువంటి నివేదిక ఇచ్చే అవకాశం అనుకోవాలి? అట్ ద సేమ్ టైమ్ ఇటు కేసినేని చిన్ని డబ్బులు తీసుకున్నట్టుగా క్లియర్ స్టేట్మెంట్స్ ను ఆయన పంపించారు. కాబట్టి చిన్నిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి?
ఖచ్చితంగా. అంటే కొలిక్పూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు, సోషల్ మీడియా వేదిక పెట్టిన పోస్టులు, తన స్టేటస్లో పెట్టిన పోస్టులు, బ్యాంక్ స్టేట్మెంట్లు వీటన్ని ఆధారాలు అడిగారు. అంతేకాదు కొన్ని ఛానల్స్లో మాట్లాడేటువంటి వీడియో క్లిప్పింగ్ సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి అని క్రమశిక్షణ కమిటీ సభ్యులు అడిగిన సందర్భంలో దాటవేసే ప్రయత్నం కొలిక్పూడి శ్రీనివాస్ చేశారనేది మనకంతున్న సమాచారం. ఆయన దగ్గర పూర్తిస్థాయి ఆధారాలు లేవని కూడా క్రమశిక్షణ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు కేసుని చిన్ని ఈ ఏడాదిన్నర కాలంలో అక్కడ స్థానికంగా ఆయన కొలిక్పూడి శ్రీనివాస్ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, అక్కడ చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలని ఇక్కడ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు పెట్టినట్టు తెలుస్తుంది. కాబట్టి అటు కేసుని చిన్ని ఇచ్చిన ఆధారాలు, ఇటు కొలిక్పూడి చెప్పినటువంటి కొన్ని అంశాలు. అంటే కొలిక్పూడి శ్రీనివాస్ ఏం చెప్తున్నారంటే కేసుని చిన్ని ఉద్దేశపూర్వకంగానే తిరువూరు నియోజకవర్గంలో సొంత వర్గాన్ని తయారు చేసుకున్నారు, తన వ్యతిరేక వర్గాన్ని అక్కడ సిద్ధం చేసుకుంటున్నారు, కాబట్టి అక్కడ తనని డ్యామేజ్ చేసే విధంగా చేస్తున్నారంటూ ఆయన చెప్పిన వెర్షన్. మరి అన్ని అంశాలని విన్నటువంటి క్రమశిక్షణ కమిటీ ఆధారాలు తీసుకుంది కాబట్టి దానికి అనుగుణంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఏ అంశాలు జోడించి చేశారని దానికి సంబంధించిన నివేదికను సిద్ధం చేసి ఆ నివేదికను సాయంత్రం టీడీపీ అధినేతకు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఆ నివేదికను పరిశీలించిన తర్వాత చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కొత్త ఇన్ఛార్జిని ప్రకటిస్తారు, వేటు వేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వేటు వేసినా కానీ అది పార్టీ కొంత డ్యామేజ్ కలిగించే అంశం కాబట్టి మరి వేటు వేస్తారా లేకపోతే ఇంకొక అవకాశాన్ని కొలిక్పూడి శ్రీనివాస్కి ఇస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సర్తాజ్. Yes, thank you, Rajesh.